పొద్దున్న తీసుకొచ్చిన కథ వైదేహికి ఎలాగో నచ్చలేదు. కనీసం ఇప్పుడు తీసుకొచ్చిన కథ అయినా నచ్చుతుందా? నచ్చాలి, నచ్చే వరకు తేవాలి. నాకు తెలియకుండా ఉద్యోగం ఏం చేస్తున్నావు? చెప్తాను. నాకు తెలియకుండా నా వెనకాల ఇంత నాటకం ఆడతావా? నిన్ను కొత్త చెప్పులు. ఉద్యోగానికి వెళ్తుందట, ఉద్యోగానికి. అవి కొత్త చెప్పులమ్మా. అసలు నువ్వు జీవితంలో చెప్పులు వేసుకోకుండా కాళ్ళు ఇరగొడతాను చూడు. అసలు ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఎలవే, నా ఎదురుగా ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా వదలవే, వదలమని చెప్తుంటే. నువ్వు మాట్లాడకో. ఏంటి, ఏమైంది? ఏమైందా? నీ కూతురు ఏం చేసిందో చూసావా? నాకు తెలియకుండా ఉద్యోగానికి దరఖాస్తులు వేస్తుంది, దరఖాస్తులు. అంత చదువుకుని ఖాళీగా ఇంట్లో కూర్చోవడం దేనికి? ఏదైనా ఉద్యోగం చేసుకొని. నువ్వు మాట్లాడకయ్యా. ఇప్పుడు నీ కూతురు వెళ్ళి ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవట్లేదా? నీకు మందులు కొనట్లేదా? దానికి తిండి బట్ట ఇవ్వట్లేదా? సవత్తల్లని నన్ను ఆడిపోసుకోవాలనేగా ఇది ఇలాంటి పనులు చేస్తుంది. అది కాదమ్మా, నువ్వు ఒక్కదానివే ఎంతకాలం కష్టపడతావు? నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి నాన్న ప్రెస్ని మళ్ళీ తెరిచేలా చేస్తాను. మళ్ళీ మన లైఫ్ బాగుంటుందమ్మా. నోర్ముయ్, ఆ పత్రిక పేరెత్తావో పళ్ళు రాలు కొడతాను. అది మీ అమ్మని మింగింది చాలేదా? దాని నాన్నని పొట్టను పెట్టుకుంది సరిపోలేదా? మీ నాన్నని మూలను పడేసి నా బతుకుని బుక్కి పాల్చేసింది. అయినా నీకింకా ఆ పత్రిక మీద ఆశ చావలేదా? ఇదిగో చూడు, ఉద్యోగం లేదు, పత్రిక లేదు, ఉన్నదే తిందాం, ఇంట్లోనే ఉందాం. కాదని కదిలేమంటే కాళ్ళు ఇరిచేస్తాను. అమ్మా అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మ ఏంటమ్మా ఇది? అమ్మా అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మో అమ్మో, ఎంత గయ్యాలిది! కూతురు ఉద్యోగం చేసి సంపాదిస్తే దాని మాట విందేమోనని దాని ఉపాయం. అమ్మా చూడు, ఇంకొకసారి ఇంట్లో ఉద్యోగం అన్న మాట వినపడిందంటే నన్ను అమ్మ అని పిలవడానికి ఒప్పుకోను.